ఓకే. మొన్నటి ఎన్నికల్లో ఏ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు గారు తన పార్టీకి సంబంధించిన టికెట్లను అభ్యర్థులకు ఇచ్చారు? ముందే ఏమైనా ఒప్పందాలు చేసుకున్నారా? మీరు ఎన్నికల్లో బాగా డబ్బు ఖర్చు పెట్టండి, వీలైతే పార్టీకి కూడా భారీగా ఫండ్ ఇవ్వండి, మీరు గెలిచిన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీ నియోజకవర్గాల్లో మీరు ఎంత దోచుకున్నా, మీరు ఏం చేసుకున్నా మేము ఎక్కడా చర్యలు తీసుకోం, కనీసం పిలిచి మందలించే పరిస్థితి కూడా ఉండదు అని ఏమైనా హామీ ఇచ్చి మరీ టికెట్లు ఇచ్చారా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. మరి కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా బహిరంగంగా చేయకూడని పనులన్నీ చేసేస్తూ ఉన్నారు. ఇసుక, లిక్కరు, శాండ్, మైన్ అన్నీ వాటిని సంగతి పక్కన పెడితే చివరకు ఏదో ఎవరి పని వాళ్ళు చేసుకొని బతుకుదామనుకునే సామాన్యులను కూడా వదిలిపెట్టని పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో వచ్చేసింది. మరీ ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రాని అభియోగం అంటూ లేదు. అక్కడ బిచ్చగాళ్ళను కూడా వదిలిపెట్టడం లేదు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులని ఆరోపణలు వస్తున్నాయి. చికెన్ షాపుల దగ్గర కేజీకి 25 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు అన్నది ప్రధాన పత్రికల్లో కూడా వచ్చింది. చివరకు మహానందిలో కొన్ని దశాబ్దాలుగా ఉన్న లాడ్జ్ని కూడా వదిలిపెట్టలేదు, కమిషన్లు ఇవ్వకపోతే కరెంట్ కట్ చేస్తాం, కూల్చివేస్తామని బెదిరించే ప్రయత్నం చేశారు టీడీపీ ప్రజాప్రతినిధి అని పత్రికల్లో కథనాలు వచ్చాయి. కానీ ఎక్కడా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు ఏకంగా ఈ దాడుల్ని, ఈ టార్చర్ని, ఈ వేధింపుల్ని భరించలేక చికెన్ కొట్టుకు సంబంధించిన యజమానులంతా మూకుమ్మడిగా మందు బాటలు తీసుకున్నారు. మందు బాటలు అంటే ఏదో లిక్కర్ బాటలు కాదు, పురుగు మందు బాటలు. ఇక మేము ఈ టార్చర్ భరించలేం, రోజు మీ దాడి ఏంటి మా మీద, ఒకరోజు మేము చచ్చిపోతామంటూ మందు డబ్బాలు తీసుకున్నారు, పురుగు మందు డబ్బాలు తీసేసుకున్నారు. ఏంటి మ్యాటర్ అంటే పెద్ద ఆళ్లగడ్డలో పెద్ద యుద్ధం నడుస్తుంది చికెన్ షాపుల మీద. కమిషన్లు ఇవ్వాలి, కిలోకు 25 రూపాయల నుంచి 30 రూపాయలు కమిషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం వేధింపులు, అధికారులను ప్రయోగించడం, మున్సిపల్ అధికారులను ప్రయోగించడం, అక్కడ క్లీన్గా ఉందా లేదా, అనుమతులు ఉన్నాయా లేదా, రకరకాలుగా అనుకుంటే ఏముంది. ఇప్పుడు మామూలు సామాన్యుల మీద దాడి చేయాలి ప్రభుత్వము, అధికారులు అంతా అనుకుంటే ఎన్ని లోపాలు కనిపెట్టకూడదు, వరుస పెట్టి దాడులు చేశారు. కొద్ది రోజుల క్రితం ఇదే మున్సిపల్ అధికారులు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు వాళ్లకు, ఆమె భార్యాభర్తలకి కమిషన్ ఇవ్వలేదు సరిగా అని చెప్పి షాపుల మీద దాడులు చేయించి మూసివేయించారు. దాంతో ఈ చికెన్ కొట్టు వాళ్ళంతా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకొని ఓపెన్ చేసుకున్నారు. కమిషన్లు ఇవ్వకుండా మీరు కోర్టుకు వెళ్ళి మళ్ళీ షాపులు ఓపెన్ చేసుకుంటారో, మీకు ఎంత ధైర్యం ఆళ్లగడ్డలో ఈ పరిస్థితి ఉంది అంటే, ఇంత ధైర్యమా మీకు అంటూ మళ్ళీ మున్సిపల్ అధికారులని ఉసిగొల్పారు షాపుల మీదకి. ఇక ఈసారి వాళ్లకు సహనం చనిపోయింది. ఎన్నిసార్లు మీరు ఒక్కోసారి వస్తారు, లంచాలు తీసుకుంటారు, లక్షలు తీసుకొచ్చి ఇవ్వాలంటే మేము ఎక్కడ తీసుకొచ్చి ఇవ్వాలి, ఏదో బతకడానికి చికెన్ కొట్టులు నడుపుకుంటే మా మీద పడి మీ ప్రతాపం ఏంటి అని మొత్తం అక్కడున్న చికెన్ కొట్టులకు సంబంధించిన సిబ్బంది మొత్తం రోడ్డు మీదకి వచ్చారు. కొందరు పురుగుల మందు డబ్బాలు తీసుకొని మీదకి వచ్చారు. మీరు ఏదో ఒకటి చెప్పండి, మమ్మల్ని ఉండమంటారా, చావమంటారా, అధికారం మీ చేతిలో ఉంది కదా అని చెప్పి రోజు వచ్చి ఒక్కో రోజు ఒక్కో అధికారి వచ్చి అది బాగలేదు, ఇది బాగలేదు, క్లోజ్ చేస్తామని బెదిరిస్తే మేము ఎక్కడికి పోవాలి? లక్షలు లంచాలు ఇచ్చాము, ఇంకా ఇవ్వాలి అంటే మేము ఎక్కడికి పోవాలి? ఎక్కడి నుండి కమిషన్లు తెచ్చి ఇవ్వాలి? ఏదో ఒకటి తేల్చండి అంటూ అధికారులందరినీ చుట్టుముట్టారు పురుగు మందు డబ్బాలు తీసుకొని. చివరకు అధికారులు అక్కడి నుండి జారుకున్నారు కారెక్కి మెల్లగా. ఇది పరిస్థితి ఆళ్లగడ్డలో. ఇప్పుడు ఏదో సరే శాండ్లో, లిక్కర్లో, మైన్లో, మట్టిలో ఏది వదిలిపెట్టడం లేదు, అది వేరే సంగతి. కనీసం సామాన్యులు ఏదో ఒక కొట్టు పెట్టుకొని, ఒక చికెన్ కొట్టు పెట్టుకొని వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి మాకు కమిషన్లు ఇస్తారా, మీరు చస్తారా, షాపులు మూసివేయించుకుంటారా, లేకుంటే మేము దాడులు చేయించాలని అధికారులతో అని బెదిరించే పరిస్థితి ఉంటే, ఇది చెప్పాలంటే అక్కడున్న అధికారులకు అవమానం కాదు, అక్కడున్న ప్రజాప్రతినిధి, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధికి కూడా అవమానం కాదు. ఇది నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అవమానం. ఈ రాష్ట్రంలో ఇంత దారుణంగా చికెన్ కొట్టుల దగ్గర అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా కమిషన్లు తీసుకునే పరిస్థితికి వస్తే ఈ రాష్ట్రంలో ఇంకేం పరిపాలన ఉంది? గొప్ప అడ్మినిస్ట్రేటర్ కానీ పేరుంది, ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇదా సామాన్యుల్ని, చిన్న చిన్న కొట్టులు పెట్టుకున్న వాళ్ళని కూడా బతకనివ్వకుండా రోజు వెళ్ళి కమిషన్లు ఇస్తారా, షాపులు మూయించాలా అని అధికారులను పురమాయిస్తూ ఉంటే దీన్ని కంట్రోల్ చేయలేక పత్రికల్లో, ప్రధాన పత్రికల్లో పెద్ద పెద్ద కథనాలు వస్తుంటే, తెలుగుదేశం పార్టీ ప్రో మీడియాలో కూడా కథనాలు వస్తుంటే అక్కడ ఆళ్లగడ్డలో ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. చికెన్కు కమిషన్ ఇవ్వాలి, మళ్ళీ ఆ కోళ్ళను కూడా వీళ్ళకి సంబంధించిన ఫాముల నుంచే కోళ్ళను కూడా కొనుగోలు చేయాలి, అది కూడా మళ్ళీ 50 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుగోలు చేయాలి, కొనుగోలు చేయకపోతే షాపులు నడపడానికి వీలు లేదు అంటూ దాడులు చేయిస్తున్నారు అని పత్రికల్లో, మీడియాలో కథనాలు వస్తూ ఉన్నా ఒక ప్రజాప్రతినిధిని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఒక నియోజకవర్గంలో అంటే ఇంతకు మించిన అవమానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏముంటుంది?
అసలు ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంత భయపడుతూ సొంత ఎమ్మెల్యేలకు కూడా ఇంత దారుణాలు చేసి గవర్నమెంట్కి మొత్తం బ్యాడ్ నేమ్ చేస్తున్నా కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకునే సాహసం ఎందుకు చేయలేకపోతున్నారు? ఏంటి, ఏమన్నా ముందే ఏమన్నా మాట్లాడేసుకున్నారా? మేము గెలిచిన తర్వాత మీ అందరికీ ఇలా స్వేచ్ఛ ఇస్తాము, నియోజకవర్గాలు మీకు అప్పగిస్తాం, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి అని ఏమన్నా చెప్పారా? మరి ఏంటి? లేకుంటే కమిషన్లు ఇవన్నీ మళ్ళీ పై వాళ్ళ వరకు వెళ్తూ ఉన్నాయా? లేకుంటే కొంతమంది ఎమ్మెల్యేల కారణంగా ఇంత దారుణమైన డ్యామేజ్ జరుగుతూ ఉంటే గవర్నమెంట్కి చర్యలు తీసుకోలేక, అదే ఒక ఇన్సిడెంటో 2 ఇన్సిడెంట్లు అయితే సరే అనుకోవచ్చు. రిపీటెడ్గా ఇదేదో అలవాటు పడిన వాళ్ళ మాదిరి చేస్తూనే వెళ్తూ ఉంటే కోర్టులకు వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్న దానిని కూడా పాటించే పరిస్థితి లేకుండా అధికారుల మీదతో దాడులు చేస్తూ ఉంటే ఇంకెవరు బతకగలుగుతారు ఈ రాష్ట్రంలో? పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల సంగతి పక్కన, కనీసం వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుండే వాళ్ళకు కూడా వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేకపోతే, వాళ్ళకు వచ్చి అంతో ఇంత ఆదాయం వాళ్ళు సొంతంగా పెట్టుకునే పరిస్థితి కూడా లేకపోతే, లక్షల లంచాలు, కిలోకింత అని కమిషన్లు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఇది ఎవ్వరికీ అవమానం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆయన పరిపాలనకు, ఆయన అనుభవానికి, ఆయన సామర్థ్యానికే ఇది ఒక పెద్ద అవమానం. ఆలగడ్డ నియోజకవర్గంలో, ఇంకో చోట కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు అయితే ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యతకు, పరిపాలనకే అవమానం. దాంట్లో అనుమానమే లేదు.